ఓకే. 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 యాహ్! సో, సెషన్ స్టార్ట్ జేయబోయే ముందు అసలు సెషన్ దేని గురించి అనేది అందరికి ఐడియా ఉందా? దేని గురించి అనేది ఐడియా ఉందా? ఓకే. 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 కొంతమందైతే కరెక్ట్‌గానే ఆన్సర్ చేస్తున్నారు. కొంతమందికి తెలియదంటున్నారు. దట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. ఈ సెషన్‌లో అయితే దేని గురించి, ఏంటి అనేది నేను కంప్లీట్‌గా ఇన్ఫో ఇచ్చేస్తాననమాట. ఓకే. సో, స్టార్ట్ చేద్దామా మరి సెషను? రెడీయా అందరూ? యెస్ ఇన్ ద చాట్ బాక్స్. టైప్ యెస్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే. ఓకే. సూపర్. 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 మీరింత హుషారుగా ఉంటే నేనెందుకు చెప్పనింకా. టక టక మెసేజ్‌ల వర్షం కురుస్తుందిక్కడ. యాహ్! యాహ్! ఓకే. థాంక్ యూ. యాహ్! ఓకే. ఓకే. సో, అసలు డిజిటల్ స్కిల్స్ ద్వారా మీ కెరీర్‌ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది సెషన్ అన్నమాట. దాంతో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఆ స్కిల్స్‌ని యూజ్ చేసుకొని ఒక కెరీర్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అసలు ఏ స్కిల్స్ మనకి హెల్ప్ అవుతాయి, ఏంటి అనేది కంప్లీట్‌గా ఈ సెషన్‌లో అయితే చూసేద్దాం. ఓకే. యాహ్! సో, అది గూడా మనకి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేకుండానే అండ్ ప్రీవియస్‌గా డిజిటల్ స్కిల్స్ మీద మీకు చాలా మందికి నాలెడ్జ్ కానీ, అవగాహన కానీ ఏది ఉండుండదు. రైట్? సో, యూజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ కానీ, అలాంటి వాళ్ళెవరైనా సరే నో ప్రాబ్లమ్ అండి. అండ్ చాలామంది ఇప్పుడు నేను డిజిటల్ అంటేనే సోషల్ మీడియా ఛానెల్స్, డిజిటల్ మార్కెటింగ్ అంటేనే సోషల్ మీడియా ప్రొఫైల్స్ యూజ్ చేసి చేయడం. బట్ చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే మా ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను నా ఫేస్ చూపించుకోలేను. లేదు అంటే సోషల్ మీడియాలో నేను వీడియోస్ చేయలేను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ మన ఫేస్ ఎక్కడ చూపించుకోకుండా కూడా మన ఫేస్‌లెస్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తూ, లేదు అంటే రకరకాల ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, జాబ్స్ వీటి మీద చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మనందరికీ తెలుసు బిజినెస్ అంటే ఏంటి? హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కూడుకున్న పని. బట్ అలాంటిది హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమీ లేకుండా కూడా మనం ఈ స్కిల్స్ ద్వారానే ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఓకే. అది కూడా మీ స్మార్ట్ ఫోన్‌తోనండి. ల్యాప్‌టాప్ ఉండాలా అంటే నాట్ కంపల్సరీ. మీ స్మార్ట్ ఫోన్ ఈస్ ఎనఫ్. ఓకే. ఉంటే ఇంకా బావుంటుంది. ల్యాప్‌టాప్ లేకపోయినా కూడా చాలా మంది మా దాంట్లో ఎవరికీ ల్యాప్‌టాప్స్ లేవండి. బట్ దే ఆర్ ఎర్నింగ్ ఎ వెరీ గుడ్ అమౌంట్ ఫ్రమ్ స్కార్వి. ఓకే. ఎవరికి ఈ వెబినార్? ఓకే. సో, ఎవరికి ఈ వెబినార్ అని చెప్పి తెలుసుకోబోయే ముందు మీరేం చేస్తుంటారు అనేది నాకు చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీరు హౌస్ వైఫా? స్టూడెంటా? ఏదైనా జాబ్ చేస్తున్నారా? బిజినెస్ చేస్తున్నారా? ఏంటి అనేది నాకు చాట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేయండి. ఓకే. ఓకే. సూపర్. 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 వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే. 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 యాహ్! ఓకేనండి. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ చేస్తున్న వాళ్ళున్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళున్నారు. రైట్? సో, మన స్కిల్స్ అనేది ఎవరికి హెల్ప్ అవుతాయి అని గనక చూసినట్లయితే ఆఫ్‌కోర్స్ మీరు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ హెల్ప్ అవుతాయా లేదా అనేది చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. యాహ్! హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా చదువుకునే ఉంటారండి. లేదు అంటే 10థ్, ఇంటర్‌తో ఆపేసిన వాళ్ళుంటారు. బట్ ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపన ఉంటుంది. అండ్ ఆల్రెడీ మంచి మంచి గ్రాడ్యుయేషన్స్, పీజీస్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. బట్ వాళ్ళకేంటి అంటే పెళ్ళిళ్ళు, పిల్లలు, ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి అని చెప్పి బ్రేక్స్ పడతా ఉంటాయి. రైట్? సో, అలాంటి ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో నుండి ఏదైనా ఆపర్చునిటీ చూసుకుందాము, ఏదైనా మన చదువుకున్న చదువు వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందండి. చాలా మంది కెరీర్ గ్యాప్స్ వచ్చుంటాయి. 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ నో ప్రాబ్లమ్ అండి. ఓకే. సో, వాళ్ళందరూ వాళ్ళ కెరీర్‌ని రీస్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
పార్ట్ టైమ్ గా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న ట్రెండ్ కి ఏంటి అంటే మేము చదువుకునే రోజుల్లో మాకు ఇంత పార్ట్ టైం అని చెప్పి అలాగే ఏం లేదండి. మేము చక్కగా పేరెంట్స్ మీదనే ఆధారపడ్డాము. వాళ్ళ ఫీజులు కట్టి గ్రాడ్యుయేషన్స్ అయిపోయిన తర్వాత జాబుల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మాకు ఇన్కమ్ వచ్చింది. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ ఏంటి అంటే బోలెడ్ ఆపర్చునిటీస్, అంత డిజిటల్ ఎరా కదా, బోలెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళకి యూజ్ చేసుకున్నట్లయితే చక్కగా అసలు ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. రైట్. సో అలా ఎవరైతే పార్ట్ టైమ్ గా ఇన్కమ్ గురించి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొంతమందికి చాలా సాలరీస్ ఉంటాయండి. అండ్ ఈ సాఫ్ట్వేర్స్ వాళ్ళు ఉన్నారు అన్నా కూడా ఈఎంఐస్ చుట్టూ పర్సనల్ లోన్స్ అని, ఆ లోన్స్ అని, ఈ లోన్స్ అని ఉంటాయి. బట్ ఎవరైనా సరే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ఫ్రీలాన్సింగ్ ఉంటే బాగుంటుంది. మల్టిపుల్ ఉండాలండి. ఎప్పుడైనా మనకి వచ్చే ఇన్కమ్ వచ్చేది ఓన్లీ శాలరీ మీదనే డిపెండ్ అవ్వకూడదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. అందుకని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఒక సైడ్ హజిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సెట్ అవుతుంది అనమాట మన స్కార్వీలో. అండ్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడంతా మన బిజినెస్ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లోనే సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయండి. ఏ బిజినెస్ కైనా, క్లాతింగ్ కానీ, జ్యువెలరీస్ కానీ, అండ్ బొటిక్స్ కానీ, ఇలాగా చాలా చాలా చిన్న చిన్న ఓనర్స్ వాళ్ళందరూ కూడా క్లాతింగ్ కి సంబంధించినవి కానీ అంతా ఇన్స్టాగ్రామ్ వల్లనే బిజినెస్లు క్రోర్స్ లో జరుగుతున్నాయి మీరు చూసినట్లయితే. రైట్. బ్రాంచ్లు కూడా ఒక్కొక్కళ్ళు 10లు, 20లు, 30లు అలాగా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు క్లాతింగ్ ఇండస్ట్రీలో ఉండవాళ్ళు. అండ్ జ్యువెలరీ, అమ్మాయిని కాబట్టి నేను క్లాతింగ్ అండ్ జ్యువెలరీలే నాకు ఎక్కువగా వస్తుంటాయి. బట్ మీ అందరికి తెలిసినట్లయితే కనుక ఇంకా మీరు ఏదైతే చూస్తూ ఉంటారో దాని రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఓకే. సో అలాగా బిజినెస్ అన్నీ కూడా మనకి ఆన్లైన్ లోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. రైట్. సో అలాంటి ఆన్లైన్ కి ఎలా తీసుకెళ్ళాలి, మీకు ఆల్రెడీ బిజినెస్ ఉంది బట్ సేల్స్ ఇంకొంచెం ఎక్కువగా జనరేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ లోకి ఎలా వెళ్ళాలి అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా మోస్ట్ ప్రాబబ్లీ చెప్పాలి అంటే పార్ట్ టైమ్ గా ఇన్కమ్ ఎవరైతే జనరేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుందండి. ఓకే. సో కంటెంట్ లోకి అయితే వెళ్ళిపోతాము. ఓన్లీ సీరియస్ పీపుల్ కేనండి. ఏదో సురేఖ ఏదో చెప్తుంది చూద్దాము చేద్దాము అని కాకుండా రియల్ గా మీకు నీడ్ ఉంది, ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, లేదు అంటే నాకు మనీ అవసరం ఉంది అని చెప్పి ఎవరైతే ఉంటారో, ఓకే, ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. అండ్ లర్నింగ్ మైండ్ సెట్ ఉండాలండి. ఏదో వచ్చేసాము కోర్సులో జాయిన్ అయిపోయాము అంటే డబ్బులు రావు, అది గుర్తుంచుకోండి. మీరు నేర్చుకుంటేనే, ఇంప్లిమెంట్ చేస్తేనే, ప్రాక్టీస్ చేస్తేనే దానికి తగ్గట్టు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు పెట్టే ఎఫర్ట్స్ మీదనే మీ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో లర్నింగ్ మైండ్ సెట్, ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. స్కిల్స్ ని ఎప్పటికప్పుడు మనకున్న నాలెడ్జ్ ని పెంచుకుంటూ వెళ్దాము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమేనండి. ఏదో ఉట్టిగా డబ్బులు వచ్చేయాలి, లేదు అంటే అన్ని ఫ్రీగా వచ్చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఉన్నారా? ఎవరైనా అలాగున్నారా? ఉన్నట్లయితే ఇప్పుడే ఎగ్జిట్ అయిపోండి. మీ వాల్యుబుల్ టైం ని నేను వేస్ట్ చేయదలుచుకోవడం లేదు. గాట్ మై పాయింట్? సో మీ వాల్యుబుల్ టైం ని నేనైతే వేస్ట్ చేయదలుచుకోవడం లేదు. ఎవరైతే ఫ్రీగా రావాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ ఎగ్జిట్ ద సెషన్. బికాస్ మాది లిమిటెడే ఉంటుంది కెపాసిటీ అనేది. మీరు ఎగ్జిట్ అయితే ఇంకొకళ్ళు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళన్నా జాయిన్ అవుతారు. ఓకే. అండ్ నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, నేను ఆల్రెడీ మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పాను. అండ్ కోర్స్ ఫీ అయితే డెఫినెట్ గా ఉంటుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 999. ఓకే. స్టార్ట్స్ ఫ్రమ్ 999. ఫ్రీ అయితే కాదు, ఇది జస్ట్ డెమో సెషన్. ఆ స్కిల్స్ దేనికి హెల్ప్ అవుతాయి ఏంటి అనేది మాత్రం చెప్పడానికే. మీరు ఎవరైనా ఫ్రీ మైండ్ సెట్ ఉన్నట్లయితే ప్లీజ్ ఎగ్జిట్. యా, థ్యాంక్ యూ. ఓకే. సో క్లారిటీ ఉండాలి కదా ముందే అందరికి, అందుకని. రైట్. యా. సో లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి బోనస్ అండ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఏంటి అనేది లాస్ట్ లో చెప్తా. సో ఇది కంప్లీట్ గా 1 hour డీటెయిల్డ్ వెబినార్ అండి. సో ప్లీజ్ పే అటెన్షన్ బిఫోర్ వి స్టార్ట్. అండ్ మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా లాస్ట్ లో టైం ఉంటుంది. అండ్ మా సపోర్ట్ టీమ్ అందరూ మీకు హెల్ప్ చేస్తారు మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి. నో ప్రాబ్లం. అండ్ లాస్ట్ లో మాత్రమే అడగండి. అండ్ నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏ స్కిల్స్ ద్వారా
మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఒక కెరీర్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ ఏంటి అనేది కంప్లీట్ గా చెప్తాను. ఓకే, సో మా స్టార్వి ఒక స్టూడెంట్ రిజల్ట్స్ అనేది కూడా చూసేద్దాము. ఇక్కడ మేము రీసెంట్ గానే ఒక సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నామండి. వీళ్ళందరూ స్టార్వీలో అచీవర్స్. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ 20+ 5 lakhs ప్లస్ ఇలాగ ఇన్కమ్ అయితే జనరేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారండి. ఓకే, కొన్ని నేను ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది మీరు చూడడానికి. ఓకే, యా. అండ్ దాంతో పాటు మేము ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్టార్వి తరపు నుంచి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే నేర్చుకొని రెడీగా ఉంటారో, జాబ్స్ ఎవరికి వస్తాయి, మనం నేర్చుకొని ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తాం కదా, వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఫ్రీలాన్సింగ్ అయినా జాబ్ అయినా అంతే, మేము నేర్పిస్తాము. నేర్పించిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసినవి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తేనే మీరు ఇంటర్వ్యూ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. అలాగా మా దాంట్లో మేము ఆఫర్ చేసిన ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ని గెలుచుకున్న వాళ్ళని కూడా చూసేద్దాం. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మేఘన ఎస్ఈఓ అనలిస్ట్ గా సెలెక్ట్ అయింది. అండ్ దాంతో పాటు సుభాషిని మెటా యాడ్స్ ఎక్స్పర్ట్ అన్నమాట. అండ్ మురళి ఎస్ఈఓకి సెలెక్ట్ అయ్యాడు. అండ్ దాంతో పాటు స్వర్ణ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్లేస్ అయింది యాజ్ ఎ టీఎల్. అండ్ సంతోషి వీడియో ఎడిటర్ గా సెలెక్ట్ అయింది. అండ్ మహాలక్ష్మి గ్రాఫిక్ డిజైనర్ గా సెలెక్ట్ అయింది. అండ్ సౌజన్య కూడా ఒక గ్రాఫిక్ డిజైనర్ గా తమ్నైల్ ఎడిటర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే శ్రావణి గారు వెబ్సైట్ డిజైన్ చేస్తారు అండ్ దాంతో పాటు గ్రాఫిక్ డిజైనర్ అన్నమాట. అండ్ నితిన్ వీడియో ఎడిటర్ గా సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఉన్నారండి. వీళ్ళందరూ యాడ్స్ ఎక్స్పర్ట్స్, వెబ్సైట్స్ డిజైన్ చేస్తారు అండ్ వీడియోస్ ఎడిట్ చేస్తారు, కంటెంట్ క్రియేట్ చేస్తారు. రైట్, సో అలాగా మీరు నేర్చుకుంటే డెఫినెట్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ మీరు కూడా గ్రాప్ చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మా స్కార్వి యొక్క లీగాలిటీస్ కంప్లీట్ గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ నేను 3 సీక్రెట్స్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నాను. ద సీక్రెట్ నంబర్ 1 ఏంటి అన్నట్లయితే కనుక, యా, చాలా మంది ఆన్లైన్ లో ఇన్కమ్ అనేది జనరేట్ చేయడానికి ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, రైట్, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, చేజింగ్ క్విక్ రిచ్ స్కీమ్స్ అంటే ఏంటంటే ఇమీడియట్ గా ధనవంతులు అయిపోవాలి అని చెప్పి అనుకోవడం. అంటే సంథింగ్ లైక్ బెట్టింగ్ యాప్స్ అనుకోవచ్చు, ఏదైనా ఈ యాప్ లో ఆ యాప్ లో అని చెప్పి ఉంటాయి కదా. సో అలాంటి వాటిల్లో మనీ వచ్చేస్తాయి అని చెప్పి ఇంత అమౌంట్ పెట్టండి ఈవినింగ్ ఇంత వస్తాయి అని చెప్పి అంటుంటారు చూసారా. అలాంటి వాటిల్లో ఈజీగా అట్రాక్ట్ అయిపోవడం వలన మీరు ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది అనుకునేది ఏంటంటే, నేను అక్కడ ఆన్లైన్ లో పెట్టానండి, ఇక్కడ ఆన్లైన్ లో పెట్టానండి అని. అన్ని ఆన్లైన్ లో ఒకటి కాదండి, అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దానికి ఏంటి అనేది మీరు తెలుసుకోక ఫెయిల్ అయ్యారు. రైట్, సో అలాంటి చేజింగ్ క్విక్ రిచ్ స్కీమ్లు స్కామ్లు స్కార్వీలో లేవు. ఓకే, అండ్ ఇగ్నోరింగ్ స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ అంటే ఏంటండి, మనకి ఏదైనా దాని మీద నాలెడ్జ్ ఉంది, లేదు అంటే మనకి ప్రాక్టీస్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉంది అన్న దాన్ని స్కిల్ అంటాం. ఇప్పుడు యూజువల్ గా నా బ్యాక్గ్రౌండే నేను చెప్తాను. నేను సివిల్ ఇంజనీర్ అండి. నేను చదువుకుంది అదే ఫీల్డ్ అండ్ జాబ్ చేసింది అదే ఫీల్డ్ లో అనమాట. సో నాకు వచ్చింది క్యాంపస్ ప్లేస్మెంట్. సో క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చాను కాబట్టి నేను సాఫ్ట్వేర్ ఏమి సెలెక్ట్ అవ్వలేదు, నా సివిల్లోనే నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. దాంట్లోనే నేను జాబ్ చేయడం జరిగింది. సో నాకు సపోజ్ నాకు జాబ్ రాలేదండి, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, అప్పుడు నేను ఏం చేస్తాను, ఏదైనా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నట్లయితే వేరే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ లో నేను జాయిన్ అవుతాను, కోర్స్ నేర్చుకుంటాను. నేర్చుకున్న తర్వాత ఆ కోర్సెస్ మీద జాబ్స్ అనేది అప్లై చేస్తూ ఉంటాను అనమాట. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటా, సెలెక్ట్ అయితే నాకు జాబ్ వస్తుంది. అంటే అక్కడ నా బ్యాక్గ్రౌండ్ వేరు, చదువుకుంది, బట్ నెక్స్ట్ ఏం చేశాను, నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేకుండా ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకున్నాను, దాని మీద జాబ్స్ అప్లై చేశాను, వచ్చింది, చక్కగా జాబ్ చేసుకుంటున్నాను. అంటే జాబ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎయిదర్ మీరు చదువుకున్న దాని మీద, లేదు మీరు నేర్చుకున్న దాని మీద. ఎస్ ఆర్ నో, ఇలానే వస్తుందా, ఎయిదర్ మీరు చదువుకున్న దాని మీద, లేదు అంటే మీరు నేర్చుకున్న దాని మీద. ఐ కరెక్ట్, అంతే కదా. ఇది కరెక్ట్ అంటున్నారు, సరే. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా స్కిల్ బేస్డే ఉంటది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా స్కిల్ బేస్డే ఉంటుంది. అంటే మీరు ఏం నేర్చుకున్నారు, దేని మీద మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ర్యాండమ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అంటున్నారు. రైట్, ర్యాండమ్ గా
మీరు యూజ్ చేస్తున్న పదం ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ జాబ్ అయితే మాత్రం స్పెసిఫిక్ గా ఇలా కావాలి. నేను సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ కాకుండా జావానో డాట్ నెట్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకున్నాను అనుకుంటే వాటి మీద నేను సెర్చ్ చేస్తాను, రైట్? మీరు అలాగనే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సెర్చ్ చేయాలి అన్న దేని మీద వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి? ఏదైనా స్కిల్ నేర్చుకుని దాని మీద స్పెషల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేయగలను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫర్ వెబ్సైట్ డెవలపర్స్, లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ వీడియో ఎడిటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్ గ్రాఫిక్ డిజైనింగ్, ఇలాగ కదండి సెర్చ్ చేయాలి. ఈ పాయింట్ ఎందుకు మీరు గుర్తుంచుకోవట్లేదు? ర్యాండమ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరికి సూటబుల్ అయిపోతుందా? జాబులు మాత్రం స్పెసిఫిక్ గా రావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్లు మాత్రం స్పెసిఫిక్ గా కాకుండా ఇలా ర్యాండమ్ గా ఎవరికి పడితే అలాగా విచ్చలవిడిగా పంచుకుంటూ పోతారా? ఆలోచించారా ఎప్పుడైనా? కదా. సో మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే ఏ స్కిల్ దానికి సంబంధించిన స్కిల్స్ ఏమీ నేర్చుకోకుండా ఉండడం అండి. ఓకే, సో దానికి సంబంధించిన స్కిల్స్ ఏమీ మీరు నేర్చుకోకుండా ఉండడం వలన కూడా ఫెయిల్ అవుతున్నారు. సో స్కిల్స్ని ఇగ్నోర్ చేసి ఎంతసేపటికి యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ వర్క్, డేటా ఎంట్రీ, ఏ కీవర్డ్స్ టైప్ చేస్తూనే ఉంటారు. సంవత్సరాలు సంవత్సరాలు, నెలలు నెలలు గడిచిపోతూనే ఉంటాయి, కానీ ఎక్కడ గొంగలు అక్కడే. అవును కదా. సో దానికి చేయాల్సింది ఏంటి? మీరు దానికి సంబంధించిన స్కిల్స్ ఏముంటాయి అనేది ఐడెంటిఫై చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది చేయనంత వరకు మనం ఫెయిల్ అవుతూనే ఉంటాం. సో అలాంటి స్కిల్స్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. ఏ స్కిల్స్ ఉంటాయి, నాకేది సెట్ అవుతాయి అనేది మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి, దాన్ని నేర్చుకోండి. ఓకే, యా. అండ్ రీసెర్చ్ చేయకపోవడం అంటే మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటి? ఓకే, వాళ్ళు 5,000 పెట్టండి, ఈవినింగ్ 10,000 వస్తాయి, లేదు అంటే 2 రోజుల్లో 10,000 వస్తాయి అంటున్నారు కదా, పెట్టేద్దాం 10,000 వస్తాయి, పోతే 5,000 పోతాయి అంతే అనుకుంటున్నారు. కానీ ఎందుకు వస్తాయి అంటున్నారు వీళ్ళు? ఏం చేస్తారు మన మనీతో? ఇలాగే ఎవ్వరు ఏమీ ఆలోచించరు. ఓకే, అది ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ మనీ పోవండి. నేను ఇప్పుడు చెప్పా, స్కార్వీలో మేము డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వెబ్సైట్ డిజైనింగ్ ఇలాంటి కోర్సులు నేర్పిస్తాము. మొబైల్ ఉంది కదా అందరి చేతుల్లో, చక్కగా ఇప్పుడు మొబైల్లోనే సెషన్ అటెండ్ అవుతున్నారు. గూగుల్ ఓపెన్ చేయండి, జెమినీ, చాట్ జీపీటీ ఇలాంటి రకరకాల ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి మనకి, సెర్చ్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒక ఫ్రీలాన్సర్గా మనం ఇంట్లో నుండి కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చా? అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం ఇంట్లో నుండే మనీ సంపాదించుకోవచ్చా? మమ్మల్ని ఎవరిని నమ్మద్దు, మనుషుల్ని నమ్మద్దు, ఫోన్లు నమ్మండి. నమ్మండి, ఇప్పుడు అందరం చేస్తుంది అదే కదా, ఏఐ, చాట్ జీపీటీలో. మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఊబర్లు, ఓలాలు, ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీలు, జొమాటోలు, ఆన్లైన్లో లక్షల లక్షల మనీ ట్రాన్స్ఫర్లు కూడా చేస్తుంటాం. అదేం పక్క పర్సన్ మీద డిపెండ్ అయి చేయట్లేదు కదా. అరే దీంట్లో ఇలా చేయనా లేదా, స్విగ్గీలో ఆర్డర్ చేయనా లేదా, లేదంటే జొమాటోలో బుక్ చేయనా లేదా, యూబర్లో క్యాబ్ బుక్ చేయనా లేదా అని పక్కనాల్ని మీరు అడగట్లేదండి. ఎంచక్క యాప్స్ వాడుతున్నారు కదా, పక్కనాల్ని మీరు అడగట్లా. అదే టెక్నాలజీని ఎందుకు మీరు మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీ గురించి రీసెర్చ్ చేయడం లేదు? నేను అదొక్కటే అడుగుతున్నా. ఓకే, మీ దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ని గనక మీరు అలానే రీసెర్చ్ చేసినట్లయితే మీ మనీ ఎక్కడికి పోవు. ఓకే, సో రీసెర్చ్ చేయండి, నేను చెప్పిన పాయింట్స్ కూడా అడగండి. మీకు అడిగి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకొని స్కార్వీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, యా. ది సీక్రెట్ నెంబర్ 2 ఏంటి అన్నట్లయితే కనుక, ఒక సోషల్ మీడియాని మనీ మేకింగ్ మెషిన్ లాగా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది చెప్పబోయే ముందు నేను ఎవరు ఏంటి అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. షల్ ఐ? బికాస్ మనం ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తున్నా, కాలేజెస్లో జాయిన్ చేస్తున్నా, మనము కాలేజ్ బ్యాక్గ్రౌండ్, టీచర్స్ బ్యాక్గ్రౌండ్ బాగా చెప్తారా లేదా ఏంటి అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ ట్రైనర్ బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలుసుకుంటూ ఉంటాం కదా. సో అలానే ఇక్కడ మేము నేర్పిస్తుంది కంప్లీట్గా డిజిటల్ రిలేటెడ్ కోర్సెస్ కాబట్టి నా గురించి మీకు తెలియాలి అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైతే ఓకే సురేఖ దగ్గర మనం నేర్చుకోగలుగుతాము అని చెప్పి అనిపిస్తే మాత్రమే ఎన్రోల్ అవ్వచ్చు, లేదంటే వద్దు. ఓకే,
ట్రస్ట్ ఉండాలా, కాన్ఫిడెన్స్ ఉండాలా, ఏదైనా. నేనైతే అలాంటి మోరల్స్, ఎథిక్స్ మా వాళ్ళందరికీ చెప్తాను. నేను అదే ఫాలో అవుతాను. మీకు నచ్చితేనే, మీకు నమ్మకం వస్తేనే మా దాంట్లోకి రావచ్చు. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా. సో నా పేరు వచ్చేసి సురేఖ అజయ్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్. ఓకే, సో నేను 8 ఇయర్స్గా ఎంఎన్సీస్లో వర్క్ చేశాను. ఆఫ్టర్ దట్ నా కెరీర్కి బ్రేక్ పడింది 2019లో. ఇప్పటికి 7 ఇయర్స్ అయింది బ్రేక్ పడిపోయి కూడా. అండ్ యా, నేను మామూలుగా జాబ్ చేస్తున్న టైంలోనే 2016లో అలాగా రీసెల్లింగ్ అవి చేశానండి. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే నాకు కొంచెం ప్రెగ్నెన్సీ అండ్ జాబ్ 2 అండ్ ఆ బిజినెస్ హ్యాండిల్ చేయలేక నేను రీసెల్లింగ్ అనేది ఆపేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే జాబ్తో పాటు రియల్ ఎస్టేట్ కూడా చేశాను. రియల్ ఎస్టేట్లో ఒక 2 సేల్స్ చేశాను అనమాట జాబ్ చేస్తున్న టైంలోనే. సో అలాగా మార్కెటింగ్, ఆ బిజినెస్ అనే ఇంట్రెస్ట్తో నేనేం చేశానంటే నా జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది కదా, ఆ టైంలో నేను నేర్చుకుంది కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను అనమాట. ఓకే, సో ఇటువైపు వెళ్దాము అన్న ఉద్దేశంతో అప్పటికే, ఎందుకంటే రీసెల్లింగ్, రియల్ ఎస్టేట్ ఇలా చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో అలా నేర్చుకుని నేను స్టార్ట్ చేసిన కన్సల్టెన్సీ వచ్చేసి రియాలిటీ హబ్ అండి. రియాలిటీ హబ్ త్రూ మేము ఏం చేస్తుంటాము అంటే లైక్ అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా వెంచర్స్లోవి, అలాంటివన్నీ మేము కమిషన్ బేస్డ్ సేల్స్ అయితే చేస్తుంటాం, మార్కెటింగ్ చేస్తుంటాం అనమాట. ఛానల్ పార్ట్నర్ అంటారు మాది. ఓకే, రియాలిటీ హబ్ అనేది ఒక ఛానల్ పార్ట్నర్ అనమాట. రకరకాల కంపెనీస్తో మేము టైఅప్ అయ్యి మార్కెటింగ్ చేసిస్తూ ఉంటాం వాళ్ళకి. ఓకే, అలాగా మేము రియాలిటీ హబ్ ఇప్పటికీ నడుస్తుంది. అండ్ మా అసోసియేట్స్ కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు. అండ్ దాంతో పాటు మేము స్టార్ట్ చేసింది వచ్చేసి స్కార్వి అనమాట. సో స్కార్వి అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, మైట్ బి మీ అందరికీ తెలుసు, ఒక 2.5 3 ఇయర్స్ బ్యాక్ మనకి ఎలక్షన్స్ వచ్చినాయి తెలంగాణలో, ఆ తర్వాత ఏపీలో. ఇలాగ వరుసగా మనకి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన టైంలో రియల్ ఎస్టేట్లో సేల్స్ అవ్వండి. సేల్స్ అవ్వవు కాబట్టి నాకున్న ట్రైనింగ్స్ నేను ఎందుకు చెప్పకూడదు అన్న ఉద్దేశంతో స్కార్వి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎస్, అఫ్ కోర్స్ ఈ స్టార్ట్ చేయడానికి రీజన్స్ కూడా ఉంటాయి కదా దేనికైనా. నాకు బిజినెస్ మైండ్ సెట్ ఉంది, ఓకే, కొంచెం మార్కెటింగ్ అదంతా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేయగలిగాను. బట్ అంత విగరస్గా నేను చేయడము అండ్ ఇంత గ్రోత్ మీరు చూడడానికి రీజన్ అనేది కూడా చెప్తాను. అండ్ 21లో ఏంటి అంటే సడన్గా మా హస్బెండ్ జాబ్ రిజైన్ చేశారు కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన. ఓకే, అఫ్ కోర్స్ ఆయనది ఉంది కదా అన్నట్లు నేను సైలెంట్గా చేసుకుంటూ ఉన్నా, కానీ అదే దాని మీద ఫోకస్ చేసి నేను చేయలేదు. అందుకని ఏదో 2-3 సేల్స్ ఆడతా పాడతా అలా చేసుకుంటూ ఉండేదాన్ని, అంతేకాని దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి ఏం చేయలేదన్నమాట. ఎప్పుడైతే తను రిజైన్ చేశారో, లేదు లేదు ఇంకా నేను స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా అంటే మా బాబు 10 మంత్స్ అండి, మా హస్బెండ్ రిజైన్ చేసిన టైంలో మా సెకండ్ బాబు 10 మంత్స్, నా ఫస్ట్ బాబు వచ్చేసి 3 ఇయర్స్ ఓల్డ్. ఓకే, సో అలాగా ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంకా ఇంట్లో ఇన్కమ్ లేదు, ఎవరికి జాబులు లేవు. నేనేమో ఆయన మీద డిపెండ్ అయ్యి నేను జాబ్ రిజైన్ చేశాను. ఆయనేమో కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన ఆయన అనుకోకుండా చేయాల్సి వచ్చింది. మా దగ్గర ఇంకేం లేదు, సోర్స్ లేదు. అండ్ ఉన్న ఇన్కమ్ కూడా మేము అప్పటికే తెలియదు కదా, సడన్ గా వచ్చినవి ఇవన్నీ. సో అప్పటికే ఇన్వెస్ట్ చేసేయడం కూడా జరిగిపోయింది అనమాట. సో అలాంటి టైంలో నేను నేర్చుకున్న స్కిల్లే నాకు ఫుడ్ పెట్టిందండి మా నలుగురికి. ఓకే, అండ్ ఇప్పుడు మా హస్బెండ్ జాబ్ చేయరండి, ఇప్పుడు నాతో పాటే చేస్తూ ఉంటారు. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రైనర్ ఇన్ స్కార్వి. ఓకే, యా, నేను వచ్చేసి మామూలుగా ఒక నార్మల్ కిరాణా మర్చెంట్ కూతురునండి. ఓకే, నేను చదువుకుంది కూడా మామూలుగా ఇంటర్మీడియట్ నార్మల్ కాలేజెస్లోనే చక్కగా సైకిల్ దొక్కుంటూ కాలేజెస్కి వెళ్ళాను. అండ్ నా బీటెక్ కూడా ఫీ రీఎంబర్స్మెంట్ అండి, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు, మైట్ బి మాతోనే స్టార్ట్ అయింది ఆ ఇయర్, అది పెట్టినప్పుడు. సో నాది ఫ్రీ సీటే. ఓకే, ఫీ రీఎంబర్స్మెంట్ కోటాలో నాకు వచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఓకే, సో వీళ్ళిద్దరే మా బుడతాగాళ్ళు. ఓకేనా. అండ్ యా, 8+ ఇయర్స్ ఆఫ్ ఎంఎన్సీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది యాజ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్. అండ్ దిస్ ఈజ్ ఏ ఫోటోగ్రఫీ విత్ మై కొలీగ్స్ నేను వర్క్ చేస్తున్న టైంలో. అండ్ యా, అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ 5+ ఇయర్స్ ఆఫ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్స్ నియర్ టు 10 ఇయర్స్. ఓకే, అండ్ సర్వ్డ్ మోర్ దెన్ 50+ క్లయింట్స్.
అండ్ 1000+ స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇవన్నీ నేను వర్క్ చేసిన కంపెనీస్ అనమాట యాజ్ ఏ ఫ్రీలాన్సర్. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటాయి, బికాజ్ నేను చూస్ చేసుకున్నది రియల్ ఎస్టేట్ కదా. సో నేను ఫ్రీలాన్సింగ్ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకే చేశాను. అండ్ ఆ తర్వాత రియాలిటీ హబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నా ఓన్ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్ తో టైఅప్ అయి ఉంటాయి. అండ్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇది ఒక ఈవెంట్ అనమాట, ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్ లో జరుగుతూ ఉంటది, వీళ్ళకి చేసి ఇచ్చాం. అండ్ కొన్ని న్యాచురల్ ఫుడ్స్ వాళ్ళకి చేసి ఇచ్చాము. ఇలాగ రకరకాల వాటికి మేము వర్క్ చేయడం అయితే జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను 21 నుంచి ఆల్మోస్ట్ ఒక 25 ఈ పీరియడ్ లో నేను ఎర్న్ చేసిన. అంటే నేను ఆ ముందుది ఏం చెప్పడం లేదండి, నేను అప్పటికీ చేస్తూ ఉన్నా. బట్ నేను ఎప్పుడైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్డ్ గా చేశానో ఆ పీరియడ్ లో నేను ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్ ఇయర్లీ వచ్చేసి 25 to 30 lakhs అండి. బికాజ్ మాకు అప్పుడు దాకా ఉన్న ప్యాకేజ్లు వచ్చేసి ఆ రేంజ్ లోనే ఉన్నాయి మా జాబ్స్ అనమాట. సో ఆయన ప్యాకేజ్ అప్పుడు 25 lakhs ఉంది. బట్ సడన్ గా అది పోయింది. అంటే మాకు అంత ఇన్కమ్ మళ్ళీ కావాలి, అంత ఇన్కమ్ ఉంటేనే మేము సర్వైవ్ అవ్వగలుగుతాం. బికాజ్ లోన్స్ అని అవని ఇవని ఏదో ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లో ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఉండుండొచ్చు, మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. నెలకు వచ్చేటప్పటికి లక్షల్లో జీతాలు కనపడుతూ ఉంటాయి, కానీ ఈఎంఐస్ అని హౌస్ రెంట్స్ అని ఇలాగా వాటికి వీటికి వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట, కటింగ్స్ అని అలాగా. రైట్. అంటే నాకు అంత ఇన్కమ్ మళ్ళీ రావాలి, మా ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలి అన్నట్లయితే. సో ఎస్, ఐ డిడ్ ఇట్. అండ్ ఆ 4 years లో నేను ఎర్న్ చేసిన ఇన్కమ్ వచ్చేసి వన్స్ ఇయర్ అంటే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ 2 to 3 lakhs యాజ్ ఏ హౌస్ వైఫ్. ఓకే, నోట్ దిస్ పాయింట్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో నుండే చేసుకున్నా. ఓకే. యా. ఎందుకు స్కార్వి అనుకున్నట్లయితే గనక, నేను నేర్చుకుంది ఎప్పుడోనండి. అండ్ హిందీ మెంటర్స్ ఆ టైంలో అసలు తెలుగులో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ కానీ ఓకే ఇలాగ యాడ్స్ రన్ చేసి ఇలా తెచ్చుకుంటారా అనేది ఎవరికి తెలియదు. బికాజ్ నేను హైదరాబాద్ క్లయింట్స్ కి వర్క్ చేశాను చాలా మందికి. బట్ వాళ్ళకి ఆ టైంలో ఏంటి, ఇలా తెచ్చుకుంటారా, ఇది ఎలాగమ్మా అది ఎలాగమ్మా అనే వాళ్ళు ఎవరికి ఏం ఐడియా కూడా లేదనమాట. నేను ఇన్స్టాగ్రామ్ కూడా రాకముందు నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే, ఓన్లీ ఫేస్బుక్ తోనే నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అండ్ ఆ తర్వాత ఇప్పుడు ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేది నేను అప్గ్రేడ్ అవుతూనే ఉంటాను, నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ నాతో పాటు మా హస్బెండ్ కూడా నేర్చుకుంటూనే ఉంటారు, ఆయనకు కావాల్సినవి అలాగనమాట. సో నేను తెలుగు వాళ్ళకి తెలుగులోనే చెప్పాలి అన్న ఉద్దేశంతో 1 lakh+ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బికాజ్ నన్ను అడిగేవాళ్ళండి, సురేఖ ఎలా చేస్తున్నావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అని చెప్పి. మా ఫ్రెండ్స్ ఎవరైతే అలా కెరీర్ బ్రేక్ తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు. బట్ నేను చాలా అమౌంట్ అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను నా లెర్నింగ్స్ కి. నేను అదంతా చెప్పలేను కదా, నేను అన్ని వేలు అన్ని లక్షలు, నేను లక్షలు పెట్టేవి కూడా ఉంటాయండి నా కోర్సులు నేను నేర్చుకునేవి. బట్ వాళ్ళని నేను పెట్టు అని చెప్పి నేను చెప్పలేను, మైట్ బి అది వాళ్ళకి ఎక్కువేమో. అందుకని నేను అలాగ సజెషన్స్ ఇవ్వలేను. అరే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో, ఇలా నేర్చుకుంటున్నాను అని మాత్రం చెప్తాను అనమాట. నేర్చుకోండి అని అయితే నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ లెవెల్ ఏంటి అనేది నాకు తెలియదు. రైట్. ఒకేసారి సురేఖ 1,00,000 పెట్టమంది అంటే నాకు తెలియదు కదా, వాళ్ళు చేస్తారో చేయలేరో. సో అందుకని నేను ఎవరికి చెప్పలేదు. బట్ నాకు వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశం అయితే ఉందన్నమాట. సో అందుకనే తెలుగులో స్కార్వి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ద మెయిన్ రీజన్ బిహైండ్ స్కార్వి ఈజ్ దట్. రైట్. యా. సో ఓకేనా. సో ఎంతమందికి ఇప్పుడు మరి సురేఖ దగ్గర నేర్చుకోవాలని ఉంది? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ మీ అన్నమాట. అందుకనే అంత ట్రమండ్రస్ గ్రోత్ అనేది కూడా మీరు స్కార్విలో చూడొచ్చు. యా. చాలా మంది సోషల్ మీడియాలో మనం రీల్స్ చూస్తూ ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, కానీ అదే సోషల్ మీడియాని యూజ్ చేసుకుని మనీ ఎలా సంపాదించాలి అనేది తెలియదండి. సో అదేంటి ఎలాగా అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మైట్ బి ఏదైనా హెల్ప్ అవుతుంది కదా. మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, నేను ట్రై చేసుకుంటాను అనుకున్న వాళ్ళు యూ కెన్ ట్రై, నో ప్రాబ్లం. రైట్. ఇవన్నీ చాలా సింపుల్ గా ఉంటాయి. చాలా సింపుల్ స్కిల్స్ మీరు నేర్చుకోవడం ద్వారా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీషో రీసెల్లింగ్
మనందరికీ మీషో ఐడియా ఉందండి. దాంట్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటదని చెప్పి మనం అందరం కొనుక్కుంటూ ఉంటాం. బట్ ద థింగ్ ఈజ్ దాంట్లో ఉండే ప్రొడక్ట్స్ని మనం సేల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ ఒక 100 రూపీస్ ప్రొడక్ట్ ఉందనుకోండి, ఒక 20 రూపీస్ మార్జిన్ వేసుకొని 120 రూపీస్కి ఆ ప్రొడక్ట్ మనం సేల్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ ప్రాఫిట్. ఆ 20 రూపీస్ ఏంటి, మన ప్రాఫిట్ అనమాట, మన జేబులోకి వెళ్తుంది చక్కగా. ఓకే, అలాగా. అండ్ నాట్ ఓన్లీ మీషో, ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసుకుని మీరు స్కార్వీ నుండి కూడా మేము రీసెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నాము. స్కార్వీ క్లాతింగ్ ఉంటుంది, స్కార్వీ జ్యువెలరీ ఉంటుంది. సో వాటిని మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా. ఓకే. అండ్ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్. సో చాలా మందికి వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఏదైనా వీడియో చేయడం కాలనే అరే ఈ ఎఫెక్ట్స్ ఎలాగొచ్చినాయి, ఈ యానిమేషన్స్ ఎలాగొచ్చినాయి, భలే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ చేయడం రాదు, రైట్? సో అలా ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకోవడం ద్వారా ఒక కెరీర్ ఆపర్చునిటీ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ మీ తృప్తిగా నేను ఈ వీడియో ఎడిట్ చేశాను అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించవచ్చు. ఆ తృప్తే వేరు కదా, నేను చేశాను అన్నది ఆ తృప్తే వేరు అసలు, రైట్? సో అలాగా వీడియో ఎడిటింగ్ ద్వారా మీరు ఫ్రీలాన్సింగ్ అయినా చూస్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఎవరికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎడిట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. అండ్ మీకే ఒక యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పెట్టాలని ఉంది, ఓకే, ఫేసే చూపించుకోని అవసరం లేదు, ఫేస్ చూపించుకోకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో అలాగ మీరు హెల్ప్ అవుతుంది అనమాట ఈ వీడియో ఎడిటింగ్ కోర్స్ అనేది, ఫ్రీలాన్సర్గా కానీ లేదు మీ ఓన్ కంటెంట్ ఎడిట్ చేసుకోవడానికి. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఎక్సెల్ అనేది ఎవరైనా జాబ్ ఆపర్చునిటీస్కి ట్రై చేస్తూ ఉన్నారండి. సో ఏ జాబ్ కావాలన్నా, రిసెప్షనిస్ట్ జాబ్కైనా లేదు అంటే సేల్స్కైనా, సో ఎవరైనా సరే ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది నేర్చుకుంటే. అండ్ ఇంకా దట్టు ఏంటి అంటే మా హస్బెండ్ వచ్చేసి డేటా అనలిస్ట్ అండి. సో ఆయన ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అన్నట్లు. ఓకే, సో వాళ్ళు కంప్లీట్గా చేసేది వీటిల మీదే ఉంటుంది. మ్యాక్రోస్ రాయడం అని చెప్పి ఇలాగ రకరకాలు చేస్తూ ఉంటారనమాట. సో అంత ఆ పర్సనే మీకు ఇక్కడ ట్రైన్ చేశారు. ఆయనకి 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, యా. సో దీన్ని నేర్చుకోవడం ద్వారా ఏంటి అంటే మీరు ఏదైనా జాబ్స్ అయినా క్రాక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ విత్ ఏఐ. సో నేను అన్నాను కదా, సో చాలా మందికి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్ చూపించుకొని చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఉంటుంది అని చెప్పి. సో వాళ్ళు ఎవరైనా సరే అండి, ఓకే, సో వాళ్ళు ఎవరైనా సరే మీ ఫేస్ అనేది చూపించుకోకుండానే ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఓకే, ఒక ఫేస్లెస్ కంటెంట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది కూడా నేను చూపిస్తాను. యా, వన్ సెకండ్. ఎస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇది అందరికీ తెలిసిన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనండి. ఇక్కడ ఫేస్లెస్ కంటెంట్, ఇక్కడ అంటే నేను ఫేస్ చూపించుకొని చేసిన వీడియోస్ ఉన్నాయి. బట్ మీకు నేను చూపించబోయేది ఏంటి అంటే ఫేస్లెస్ కంటెంట్. ఇది ఎవరితో తెలియదు, ఏ పేజో తెలియదు, ఎవరు రన్ చేస్తున్నారా, మేలా ఫీమేలా, వాళ్ళ పేరేంటి తెలియదు కదా. ఏం పెట్టారు, ఏదో నేచర్ 4K రీల్స్ అన్నారు, నేచర్ రిలేటెడ్ వీడియోస్ చేశారు. చూడండి ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్ బేస్ ఉంది, రైట్? ఇదిగోండి 5,36,000, 39,000 మంచిగా, రైట్? సో ఇవన్నీ మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చిన వేలో. అంటే నేచరే పెట్టాలని లేదు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మా స్టూడెంట్స్ కూడా చూపిస్తున్నాను. ఇది వన్ ఆఫ్ మై స్టూడెంట్ అనమాట. సో తను ఏం చేశారంటే భగవద్గీత శ్లోకాస్ ఇలాగ చెప్తూ ఉంటారు. ఓకే, ఇదిగోండి కృష్ణుడిది బొమ్మ దాని మీద పెట్టేసి ఇలా రాసేయడము అండ్ దానికి మ్యూజిక్ యాడ్ చేస్తారు. ఓకే, అంతే, రైట్? సో ఇలాగ మీకు నచ్చినది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్టూడెంట్ కూడా చూపిస్తాను. యా, తను ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్. ఇందాక ఆవిడకి ఏంటి అంటే లైక్ భగవద్గీత రిలేటెడ్ ఆవిడ చేసుకున్నారు. అండ్ ఈవిడ వచ్చేసేసి ఏంటి అంటే లైక్ స్టోరీస్ ఇలాంటివన్నీ జాతరకి సంబంధించినవి, ఇలాగ ఫన్నీ స్టోరీస్ అని, ఇదిగోండి కిడ్స్ కి రిలేటెడ్ స్టోరీస్ అని, అలా తన ఇంట్రెస్ట్ తనది కదా. సో తను అలాగా ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్ రన్ చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరూ సేమ్ అదే. అండ్ ఇంకొంతమంది టెక్నికల్ గా రన్ చేస్తారు, ఇంకొంతమంది అండ్ యానిమేషన్ రిలేటెడ్ చేస్తుంటారు. ఇలా రకరకాల మంది, నేను అందరికీ చూపించలేను కదా, మీకు కొన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను. కొంతమంది ఏంటి అంటే ఇలా మోటివేషనల్ రిలేటెడ్ రన్ చేస్తుంటారు. ఇదిగోండి
మోటివేషనల్. ఓకే. సో ఇలాగ మన ఫేస్ ఎక్కడా లేదు కదా, ఎవరో తెలియదు కదా, అమ్మాయో అబ్బాయో ఎవ్వరో మీకు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, బట్ వాళ్ళ కంటెంట్ మీరు చూస్తున్నారు, ఫాలోవర్స్ బేస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కంటెంట్ షేర్ చేయడం వలన, రైట్? సో దీని ద్వారా వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ అయినా సేల్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉంది అంటే సేల్ చేసుకోవచ్చు, లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే పెయిడ్ ప్రమోషన్స్ అండ్ కొలాబరేషన్స్ ద్వారా. అంటే వేరే వాళ్ళ బిజినెస్ ఉంటదండి, సో నాది ప్రమోట్ చేయండి మీ పేజ్ లో అని అంటారు. సో అలాగా కూడా వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటూ ఆ పేజెస్ లో వాళ్ళ మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఓకే, ఇలాగ మల్టిపుల్ పద్ధతుల్లో మనకు ఒక ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉన్నా కూడా, అండ్ యూట్యూబ్ అయితే మీకు చెప్పనవసరం లేదు, మానిటైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి యూట్యూబ్ లో ఆ విధంగా కూడా మీకు మనీ వస్తాయి. ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అండ్ ఏదైనా ప్రొడక్ట్ సేల్స్ చేస్తే మీకు మనీ వస్తాయి. సో ఫేస్లెస్ కంటెంట్ చేయొచ్చు కదా, ఫేస్ ఎక్కడైనా చూపించారా వాళ్ళు? చూపించలేదు, రైట్? యా, అలాగా ఫేస్లెస్ కంటెంట్ చేసుకుంటూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఏదో ఇంట్లో ఖాళీగా కూర్చున్నాము అనుకోకుండా మీకు ఒక యావగేషన్ ఉంటుంది, రైట్? అండ్ ఏఏ రెజ్యూమ్ రైటింగ్. సో ఏ జాబ్ కైనా వెళ్ళాలన్నా సరే మన రెజ్యూమ్ అనేది మ్యాండేటరీ. ఫస్ట్ మనకి కాల్ వచ్చేది మన రెజ్యూమ్ చూసే కాల్ చేస్తారు హెచ్ఆర్. ఓకే, సో అలాగా మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కైనా ఎవరైనా జాబ్స్ అయినా అప్లై చేద్దాము అనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మీలో చాలా మంది నా వీడియో, అఫ్ కోర్స్ అందరూ కాదు, మైట్ బి కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో కానీ నా వీడియో చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్ ఇఫ్ ఎస్. యా, ఎస్. సో నేను అక్కడ పెట్టింది ఏంటి అంటే యాడ్. ఓకేనా అండి? సో దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ మీడియా ద్వారా నేను ప్రమోట్ చేసిన ఒక వీడియో యాడ్ అన్నమాట. ఓకే, అదేమి జస్ట్ నార్మల్ ఫ్రీ కంటెంట్ ఏం కాదండి, పెయిడ్ కంటెంట్. అంటే మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది రెండు పద్ధతుల్లో చేయొచ్చు, ఫ్రీగాను చేయొచ్చు, పెయిడ్ గాను చేయొచ్చు. నాకు తొందరగా రిజల్ట్స్ రావాలి, ఇలాగా మీలాగా అందరూ ఇమీడియట్ గా వెబినార్ కి అటెండ్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటా కాబట్టి నేను పెయిడ్కి వెళ్తా, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి. మీకు టైం ఉంది అనుకున్నట్లయితే ఫ్రీగా వెళ్ళొచ్చు. ఓకే, సో అలాగా నేను చేసింది ఏంటి అంటే పెయిడ్ ప్రమోషన్స్ అండి, మీకు అది కూడా చూపిస్తాను. యా, ఓకే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్ అండి. అంటే ఇక్కడ మనీ ఛార్జ్ అవుతుంది, చూస్తున్నారు కదా, ఇదిగో ఎంత స్పెండ్ చేశాను అనేది కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. 34,000, 1,31,000, 63,000, 35,000. ఓకే, 1 month లో, ఈ 1 month లో మేము చేసిన స్పెంట్ అన్నమాట. ఇంకా రకరకాలు ఉంటాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇంకా రకరకాల యాడ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. ఇది నేను చూపించేది ఫేస్బుక్కేనండి, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అంటారు, ఇవన్నీ క్యాంపైన్స్ అంటారు. ఓకే, సో వీటి ద్వారా మనం దేనికైనా సరే బిజినెస్ అనేది గ్రో చేయొచ్చు. ఒక క్యాంపెయిన్ అనేది ఇలాగ క్రియేట్ చేస్తాము. అవేర్నెస్ అంటే ఏదైనా వెబ్సైట్ కి యాడ్స్ రన్ చేయాలంటే అవేర్నెస్ యాడ్ అంటే దానికి సంబంధించిన పోస్టర్ కానీ వీడియో కానీ పెడతాము. వెబ్సైట్ కి అది క్లిక్ చేయగానే వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళిపోతుంది, లేదు అంటే ఏదైనా ప్రొడక్ట్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే అవేర్నెస్ కానీ ట్రాఫిక్ కానీ అయితే. సో ఎంగేజ్మెంట్ అంటే మీరు అది క్లిక్ చేయగానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ డిఎం లోకో లేదంటే వాట్సాప్ లోకో లేదు అంటే మెసెంజర్ లోకో వెళ్తారనమాట. లీడ్స్ అంటే ఇప్పుడు మీరు ఎవరైతే మీ అని చెప్పి టైప్ చేస్తున్నారు చూసారా, మేము అక్కడ ఒక ఫామ్ ఇచ్చాం, మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేశారు, అవి మేము డౌన్లోడ్ చేసాం. సో అవి ఏంటి అంటే మా వాళ్ళు మీకు కాల్ చేయడమో వాట్సాప్ చేయడమో చేసి మిమ్మల్ని వెబినార్ కి అటెండ్ చేయించారు, రైట్? దోస్ ఆర్ నథింగ్ బట్ లీడ్ యాడ్స్. యాప్ ప్రమోషన్స్, ఏదైనా కొత్తగా యాప్ వచ్చింది మార్కెట్ లోకి, సో దాన్ని ప్రమోట్ చేయాలి అంటే ఇది యూజ్ చేస్తాం. అండ్ సేల్స్. సేల్స్ అంటే ఏదైనా ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, దానికి సేల్స్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ యాడ్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ టైప్స్ ఆఫ్ యాడ్స్ అన్నమాట. ఓకే, సో ఇలాగా సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా ఏ బిజినెస్ కైనా సరే అన్లిమిటెడ్ క్లయింట్స్ ని, అన్లిమిటెడ్ కస్టమర్స్ ని, అన్లిమిటెడ్ లీడ్స్ ని ఓకే మనం జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఇలా చేసి ఇవ్వడం ద్వారా ఏంటి అంటే ఒక ఫ్రీలాన్సర్ గా మీరు వర్క్ చేయొచ్చు, లేదు మీ బిజినెస్ ఉంటే గ్రో చేసుకోవచ్చు. ఇలాగ మల్టిపుల్ వేస్ లో ఈ స్కిల్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ నా జర్నీ స్టార్ట్ చేసిందే అండ్ ఏది అంటే నేను రీసెల్లింగ్ అయినా చేసిందే ఈ స్కిల్ తోనే, రియల్ ఎస్టేట్ చేసింది ఈ స్కిల్ తోనే, గత 10 సంవత్సరాలుగా ఈ స్కిల్ నేను అప్లై చేస్తున్నానండి.
నేను రీసెల్లింగ్ లో అంతకు నేర్చుకోలేదు. నేర్చుకోకపోయినా నాకు ఎక్స్ప్లోర్ చేసేది ఉంటదన్నమాట. అరే ఇది ఎలా చేస్తున్నారు, అది ఎలా చేస్తున్నారని. ఆ స్కిల్ తోనే నేను సురేఖ కలెక్షన్స్ అనే పేజ్ ద్వారా 3000 అప్పట్లోనే 3K ఫాలోవర్స్ బేస్ అనేది బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు లేదు, ఆ పేజ్ మేము తీసేసాము. ఓకే, విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ అండి, 2 months హార్డ్లీ నేను చేసింది. అది కూడా నేను చేయలేదు తర్వాత. అంటే ఆ పేజ్ గ్రో అయిపోతా ఉంది, మంచిగా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. అనుకోకుండా మా ఫస్ట్ బాబ్ కన్సీవ్ అయ్యాను కాబట్టి, సో ఇంకా స్ట్రెస్ తీసుకోకూడదు జాబ్ బిజినెస్ అని. సో అలాగా నేను బ్రేక్ ఇచ్చాను అనమాట. ఓకే, సో అలాగా నాకు అప్పటి నుంచో అదే నాకు ఫుడ్ పెట్టింది నిజంగా. ఇప్పటికీ స్టిల్ మా ఇంట్లో మాకు వచ్చిన ఆ స్కిల్ ద్వారానే మేము రన్ చేస్తున్నాం ఫ్యామిలీని. యా, ఓకే. యా, అంత పవర్ ఉందన్నమాట సోషల్ మీడియాకి. అంత పవర్ ఉంది ఈ డిజిటల్ స్కిల్స్ కి. నేను చెప్దాం అనుకున్నది మాత్రం అదే. ఓకే, యా. అండ్ క్యాన్వా. సో క్యాన్వా అనేది ఒక గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అండి. సో క్యాన్వా ద్వారా ఏంటి అంటే మీరు పోస్టర్స్ కానీ, వీడియోస్ కానీ, థంబ్నైల్స్ కానీ ఇలాంటివన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ఎడిట్ చేసుకొని మీరు ఒక ఫ్రీలాన్సర్ గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక ఒక లైక్ మీ ఓన్ కంటెంట్ అనేది మీరు ఎడిట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మేము ఎడిట్ చేసుకునే కంటెంట్ అన్నమాట. పోస్టర్స్ కానీ, థంబ్నైల్స్ కానీ, ఇలాంటివన్నీ వీడియోస్ కానీ, ఇలా మా బిజినెస్ గురించి మేము ఎడిట్ చేసుకున్న కంటెంట్. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే మనం క్యాన్వాని యూజ్ చేసి ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా చేసుకోవచ్చు, వీడియోకి సంబంధించిన ప్రింటబుల్స్, డాక్యుమెంట్స్, వైట్ బోర్డ్స్, షీట్స్, ఇలాగా రకరకాలు మనము క్యాన్వాని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవి చేసుకోవడం ద్వారా ఒక గ్రాఫిక్ డిజైనర్ గా మీ కెరీర్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనానండి కంప్లీట్ గా స్కిల్ బేస్డ్ మాత్రమే, ఏది నేర్చుకోకుండా మాత్రమే అయితే రాదు. ఓకే, యా. అండ్ దెన్ కమ్స్ టు ఫేస్లెస్ యూట్యూబ్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఇన్స్టాగ్రామ్ అని. ద సేమ్ వే యూట్యూబ్ ఛానల్, అదే కంటెంట్ మీరు యూట్యూబ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ నేను ఆల్రెడీ చెప్పాను, నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను ఇది కోర్స్ లాగా స్పెషల్ గా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇంట్లో నుండే రియల్ ఎస్టేట్ చేయడం ఎలాగో అనేది నేను అక్కడ నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటు కొన్ని ప్రాజెక్ట్స్ మీరు స్కార్వి తరపు నుంచి కూడా మా ప్రాజెక్ట్స్ కూడా మీరు చేస్తూ కమిషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year లో నేను ఒక కంపెనీ నుంచి తీసుకున్న కమిషన్స్ అండి ఇది. 19,87,500. మేము ఒక్కటే చేయము. రియాలిటీ హబ్ అనేది మాది ఛానల్ పార్ట్నర్ కాబట్టి మేము మల్టిపుల్ కంపెనీస్ కి చేస్తాం. బట్ ఒక కంపెనీది అయితే మీకు ఇక్కడ రఫ్ గా చూపించడం జరిగింది. 19,87,000 అనేది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year. చూడొచ్చు, ఆగస్ట్, సెప్టెంబర్, ఓకే, 22, 23 నుంచి 23 వరకు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ అండి. నాట్ ఓన్లీ ఫర్ మీ, మీకు కూడా పాసిబుల్ అవుతుంది. ఎస్, డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఏదైనా మొబైల్ కావాలండి, నేను మొబైల్ కొందాం అనుకుంటున్నాను, నా బడ్జెట్ 20,000. నేను ఏం చేస్తాను, యూట్యూబ్ లోకి వెళ్తాను. యూట్యూబ్ లో ఏం చేస్తాను, నాకు మొబైల్ అంటే 20K, 30K అలాగా నేను ఏం చేస్తా, సర్చ్ చేస్తా. సర్చ్ చేసినప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో వాళ్ళు చేసిన వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి కదా, ఆ వీడియోస్ వస్తాయి. నేను ఏం చేస్తాను, అది క్లిక్ చేస్తాను. వాళ్ళు ఏమంటారు, మీకు ఈ ప్రొడక్ట్, ఈ మొబైల్ కొనుక్కోవాలి అనుకున్నట్లయితే కింద నా లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్ లో చూడండి అంటారు. మనం ఏం చేస్తాం, మనకేంటి ఆ ప్రొడక్ట్ కావాలి కాబట్టి ఆ లింక్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి సమ్ అమౌంట్ కమిషన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అఫిలియేట్ కమిషన్స్ అంటారు. ఓకే, ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా, షాప్సీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ లీగల్, నాట్ చైన్ సిస్టమ్. ఇది గుర్తుంచుకోండి. మరి అవి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు కూడా అదే కదా చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, స్కార్వీలో ఉండేది డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, స్కార్వీలో కూడా మీకు ఒక యూనిక్ రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది. ఆ రిఫరల్ కోడ్ ని యూజ్ చేసుకుని ఎవరైతే ఆ కోర్స్ సేల్ అయితే చేస్తారో అప్పుడు మీకు స్కార్వీ తరపు నుంచి కూడా కమిషన్ వస్తుంది. మీరు ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేసుకోవచ్చు, అది కూడా స్కార్వీలో ఉంటుంది కాబట్టి. లేదు అంటే స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేసుకోవచ్చు. ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నారే అనుకోండి, మీకు 0 నుంచి 15% మధ్యలో మీకు కమిషన్ వస్తుంది ప్రొడక్ట్ మీద. కొన్ని ప్రొడక్ట్స్ కి ఉండదు, అందుకనే 0 మెన్షన్ చేశాను.
ఓకే. అండ్ దాని తర్వాత స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్. స్కార్వీలో ఉండే కోర్సెస్ ఇప్పుడు మీరు ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. మీకు నచ్చింది అన్నట్లయితే ఇంకొకరికి మీరు రిఫర్ చేయగలుగుతారు. రైట్? ఆ రిఫరల్ లింక్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు గనక ఎన్రోల్ అయ్యారే అనుకోండి. మీకు 60 నుండి 70% మీరు వింటుంది నిజమే. 60 నుండి 70 ఈ మధ్యలో అనేది మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది స్కార్వీ తరపు నుండి. మేడం మీరు ఏంటి మేడం అంత చెప్తున్నారు? ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్‌లోనేమో 15% మాక్సిమం అంటున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చండి. యెస్. కరెక్టే అది. ఎందుకన్నట్లయితే గనక మీకు మొబైల్ కావాలి కదా! మీకు ఒక్కళ్ళకి ఒక్క మొబైలే అందరికీ సరిపోదు. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి కావాలంటే 4 కావాలి. నలుగురున్నారు ఇంట్లో అంటే 4 మొబైల్స్ కావాలి. బట్ అదే ఇక్కడ మేము ఆఫర్ చేస్తుందేంటి డిజిటల్ కోర్సెస్. డిజిటల్ కోర్సెస్ అనేవి మేము వన్ టైమ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు నా జూమ్ మీటింగ్‌లో ఆల్రెడీ చాలా మంది 500 ప్లస్ ఉన్నారు ఇప్పుడు మీరు చూసినట్లయితే గనక. సో, వీళ్ళందరికీ నేను ఒకేసారి సెషన్ చెప్పగలుగుతున్నా. విచ్ ఈస్ డిజిటల్ కాబట్టి. అండ్ నేను కోర్సెస్ అందరికీ ఒకేసారి ఆ వెబ్‌సైట్‌లో అందరికీ ఒకటే ఇస్తా. సో అండ్ సో సమ్ పర్సన్‌కిది, సమ్ పర్సన్‌కిది అని చెప్పి నేను ఇవ్వను. రైట్. సో, అలాగా మాకేంటి వన్ టైమే పని పడుతుంది. వన్ టైమే మేము మనీ అయినా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకిచ్చే కమిషన్స్ అనేది మేము ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు ఈకామ్ అఫిలియేట్‌కెళ్ళినప్పుడు ఏంటి అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రొడక్ట్ కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకిచ్చే కమిషన్ అనేది తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్. డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే కోర్సెస్ కానీ, ఈ బుక్స్ కానీ ఇలా డిజిటల్ ఫార్మాట్‌లో ఉండేవి సేల్ చేసినప్పుడు వచ్చే కమిషన్‌ని డిజిటల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే ఇలాగా ఈకామ్ వెబ్‌సైట్స్‌లో ఉండే ప్రొడక్ట్స్ ఫిజికల్‌గా ఉండే ప్రొడక్ట్స్‌ని ఎప్పుడైతే రిఫరల్ లింక్ త్రూ సేల్ చేస్తారో అప్పుడొచ్చే కమిషన్‌ని ఫిజికల్ ప్రొడక్ట్స్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. లేదు అంటే ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఓకే. క్లియర్? యాహ్! సో, అలాగ ఈ 2 మనకి స్కార్వీలో ఉండడం జరుగుతుంది కాబట్టి మీరు దేని ద్వారా అయినా ఒక ఇన్‌కమ్ ఆపర్చునిటీ అనేది మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ యాహ్! ఈకామ్ అయిపోయింది. మనకి డిజిటల్ అయిపోయింది. అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ మాటలోనే ఉంది, పేరులోనే ఉంది కదా! సో, వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది మీరు నేర్చుకుంటే ఒక వెబ్‌సైట్ డెవలపర్‌గా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నో కోడింగ్ అండి. ఇది వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్. ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని వెబ్‌సైట్స్ చేయడం ఎలాగా, వర్డ్ ప్రెస్‌ని యూజ్ చేసుకొని వెబ్‌సైట్స్ చేయడం ఎలాగా అనేది మాత్రమే ఈ కోర్స్‌లో ఉంటుంది. కాబట్టి కోడింగ్ అనేదేమి అవసరం లేదు. ఓకే. నో కోడింగ్. ఇక్కడ స్కార్వీలో ఉండే ప్రతి కోర్సు నో కోడింగ్. ఓకే. బికాజ్ మాకు రాదండి కోడింగ్. నాకు కోడింగ్ రాకనే నేను మధ్యలో మా ఆయన ఏం చేశారు, బ్రేక్ తీసుకునే టైంలో పైథాన్ అనుకుంటా ఇరికించారనమాట. నా వల్ల కావట్లేదురా బాబు అనుకున్నా నేను. అక్కడ ఫీజు కట్టాను, ఆపేసాను. ఆ తర్వాత ఆహ్, నేను ఇది నాకు సెట్ అయింది, నాకొచ్చింది, నాకు నచ్చింది కాబట్టి నేను ఈ పాత్ చూజ్ చేసుకున్నా అనమాట. ఓకే. యాహ్! అందుకనే నో కోడింగ్ స్కార్వీలో. యాహ్! సో, అలాగా మీరు వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవడం ద్వారా ఫ్రీలాన్సర్‌గా అయినా మీ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గూడా విచ్ ఈస్ ఏ హై డిమాండింగ్ స్కిల్ ఇన్ ద మార్కెట్. మీరు జూసినట్లయితే బీటెక్ వాళ్ళకి గూడా ఏఐ అని, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అని, మెషిన్ లెర్నింగ్ అని ఇలా రకరకాల ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అండ్ ఇవి పెట్టారు. మీరు చూసినట్లయితే గనక. అంతకుముందు బ్రాంచెస్ అనేవి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీఎస్‌సి, ఐటీ, ఈసీ అంతే నాకు తెలిసినయి. నేను చదువుతున్న టైంలో ఉన్నవి మెకానికల్ సారీ అదేంటి కెమికల్, బయోటెక్ ఇంకొకటేదో ఉంటది. సో, అంతే నాకు తెలిసినవైతే. సో, ఇదేంట్రా బాబు ఇప్పుడు చూస్తే మొన్న మా అల్లుడు జాయిన్ అయ్యాడనమాట. వాడికి రకరకాలున్నాయి. నాకు చూపిచ్చి "అత్త ఏది జాయిన్ అవ్వను అత్త" అని అడుగుతాడు వాడు. ఒరేయ్! ఏంట్రా ఇన్ని ఉన్నాయా మీకిప్పుడు? మాకసలు లేవురా ఆ టైంలో అని చెప్పి నేను అనుకున్నాననమాట. ఆ టైం అంటే మరీ ఎక్కడో ఎంతో ఏజ్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దే. ఓకేనా? యాహ్! సో, డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి. సింపుల్ భాషలో మనందరికీ అర్థమయ్యేలాగా అయితే నేను చెప్తాను. సో, డిజిటల్ మార్కెటింగ్ అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశామండి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము ఆఫ్‌లైన్‌లో ఒక ప్లేస్ వెతుక్కుంటాము. షాప్ తీసుకుంటాము. షాప్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము షాప్‌లో మనం అనుకున్న మెటీరియల్ అనేది అరేంజ్ చేస్తాము. ఏదైనా ఇంటీరియర్ వర్క్ ఉంటే చేస్తాము. ఆ తర్వాత మెటీరియల్ పెడతాము.
సేల్స్ మ్యాన్ రిక్వైర్మెంట్ ఉంటే రిక్రూట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత మనకి మార్కెటింగ్ కావాలి. మార్కెటింగ్కి బయట ఒక బోర్డు పెడతాము. ఆ తర్వాత ఏంటి, పోస్టర్స్, పాంప్లెట్స్ ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. చేసిన తర్వాత ఎవరైతే చూస్తారో వాళ్ళు వస్తారు, షాప్ విజిట్ చేస్తారు, వాళ్ళకి నచ్చింది అంటే కొనుక్కొని వెళ్తారు. ఎస్, ఇది అవుట్ సైడ్ జరిగే బిజినెస్ మోడల్. కరెక్టే కదా? సే థమ్స్ అప్ ఇఫ్ యూ అగ్రీ. సే థమ్స్ అప్. యా, రైట్. సో అవుట్ సైడ్ జరిగే బిజినెస్ మోడల్. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలాగా బిజినెస్కి అప్లై చేయొచ్చు? డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు అదే బిజినెస్ని మనం ఆన్లైన్లో తెచ్చుకుంటున్నాం. షాప్ అంటే ఏంటి? ఆన్లైన్ షాప్, ఆన్లైన్ స్టోర్, ఒక వెబ్సైట్, లేదు అంటే మీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి పేజెస్, వాటిల్లో మీరు ఏదైతే అమ్ముదాం అనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తారు. ఫిజికల్ ప్రొడక్ట్స్ కాదు, ఇవన్నీ డిజిటల్ గానే. అంటే అఫ్ కోర్స్ మీ ఇంట్లో స్టాక్ పెట్టుకుని అయినా సరే వాటిని ఆ వెబ్సైట్స్లో లిస్ట్ చేస్తాం. ఓకే, ఒక వెబ్సైట్లో లిస్ట్ చేస్తాం. వెబ్సైట్లో లిస్ట్ చేస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా? మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయాలి అంటే సోషల్ మీడియా, ఇప్పుడు నేను ఏదైతే యాడ్స్ రన్ చేశాను అలాగా రన్ చేసుకుని మీరు మీ బిజినెస్కి క్లయింట్స్ని తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఫ్రీగా ఆర్గానిక్గా కంటెంట్ షేర్ చేస్తూ, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అవుతూ ఇలాగా కూడా మార్కెటింగ్ చేసుకుంటూ ఉండి మీ వెబ్సైట్కి ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. వెబ్సైట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రోడక్ట్ నచ్చింది అంటే కొనుక్కుంటారు, సేల్స్ అవుతాయి, సేల్స్ అయితే మీకు మనీ వస్తుంది. ఈ ప్రాసెస్ ఉంది చూసారు, ఇదంతా వెబ్సైట్ బిల్డ్ చేయడం కానీ, ప్రొడక్ట్స్ యాడ్ చేయడం కానీ, మార్కెటింగ్ చేయడం కానీ, దిస్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్. అంతే. ఈ ఈ విధానానికి మనం వాడే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటాయి. సింపుల్ టెక్నాలజీలో చెప్తున్నా, సింపుల్ గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నా, రైట్. సో ఆ డిజిటల్ మార్కెటింగ్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఒక ఫ్రీలాన్సర్ గా మీ కెరీర్ ని స్టార్ట్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఓన్ ఏజెన్సీ, ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకున్నట్లయితే మీ ఓన్ ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంటే సేల్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్స్ తో కొలాబరేషన్స్ చేసుకోవచ్చు. అండ్ బ్లాగింగ్ అండ్ ఎస్యూ ఇలాంటి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ని కెరీర్ గా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, వీటిల్లో ఏది వచ్చినా ఓకేనండి మీకు. ఏది వచ్చినా, ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ లో మీరు ఏదైనా, రైట్. సీక్రెట్ నంబర్ 3. ఓకే, సో అదేంటి అంటే కనుక ఒక ప్రూవెన్ సిస్టమ్, ఏదైతే ఆల్రెడీ మా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ కార్వియాన్స్ కి హెల్ప్ అవుతుందో అలాంటి ప్రూవెన్ సిస్టమ్ ఉంటే కనుక డెఫినెట్ గా మీరైతే ఇంట్లో నుండి వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మీరు నేర్చుకుంటారు, నేర్చుకునేది అప్లై చేస్తారు. అప్లై చేస్తే మాత్రమే ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. లేదు అంటే ఇక్కడతో చైన్ ఆగిపోతుంది. జాయిన్ అయ్యాము అంటే ఓన్లీ ఈ స్టేజ్ లోనే ఉంటారు. అప్లై చేయకుండా ఎర్నింగ్స్ అనేవి ఈ స్టేజ్ కి రారు. ఓకే, అది మాత్రం డెఫినెట్ గా గుర్తుంచుకోండి. ఇదేమి ఇమీడియట్ గా నేను చెప్పా కదా, క్విక్ రిచ్ స్కీములు కాదు, స్కాములు కాదు. మీరు నేర్చుకుందే, ఇంప్లిమెంట్ చేయందే ఫ్రీలాన్సింగ్ చేయలేరు, జాబ్ చేయలేరు, లేదు అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయలేరు. అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలన్నా కూడా మీకు ఒక కంటెంట్ క్రియేట్ చేయడం రావాలి, సేల్స్ కాల్స్ ఎలా మాట్లాడాలో రావాలి, అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయడంలో రావాలి, సోషల్ మీడియా పేజెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి, ప్రతి ఒక్క అఫిలియేట్ మార్కెటర్ కి కావాల్సిన స్కిల్స్. అఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. మీరు స్కిల్స్ నేర్చుకుందే, అండ్ స్కిల్స్ నేర్చుకుందే మీరు జాబ్ అయినా చేయలేరు, ఫ్రీలాన్సర్స్ అయినా చేయలేరు. ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు మా అచీవర్స్ ని, వాళ్ళందరూ కూడా స్కిల్స్ నేర్చుకోవడం జరిగింది. అఫిలియేట్ లోను క్రాక్ చేశారు అండ్ ఫ్రీలాన్సింగ్ లోను క్రాక్ చేసిన వాళ్ళని మీరు చూసారు, రైట్. సో వాళ్ళందరూ నేర్చుకున్నారు, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగారు కాబట్టి ఎర్నింగ్స్ లిస్ట్ లోకి యాడ్ అయ్యారు. ఓకే, యా. అండ్ ఎస్, చాలా మంది అనుకుంటూ ఉంటారు నా దగ్గర మనీ లేవండి అని చెప్పి. అఫ్ కోర్స్ అండి, మీ దగ్గర మనీ లేవు కాబట్టే సెషన్ కి అటెండ్ అయ్యారండి. లేదు, ఏదైనా ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కావాలి కాబట్టే మీరు సెషన్ లో ఉన్నారు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి, చిన్న చిన్న నర్సరీలకే మనం డబ్బులు కడతామండి. నర్సరీ చదివే వాళ్ళకి 60,000 70,000. హైదరాబాద్ లో ఉండే వాళ్ళని అడగండి ఎవరైనా, లేదంటే మీ పిల్లలు ఉన్నారంటే మీరు బ్యాక్ ఎండ్ లో ఏబిసిడీలు రైమ్స్ చదువుకునే పిల్లలకే అంత ఖర్చు ఉంది. అలాంటప్పుడు మనకి ఒక ఇన్కమ్ నేర్పించే, ఒక ఇన్కమ్ తెచ్చిపెట్టే స్కిల్స్ కి ఖర్చు పెట్టడంలో తప్పలేదు కదండి. మా హైయెస్ట్ కోర్స్ ఫీ వచ్చేసి 15,000. 1000 నుంచి 15,000, 1000, 2000, 3000 ఇలాంటివన్నీ ఒక అమ్మాయి శారీ కాస్టో, లేదు అంటే ఏదైనా డ్రెస్ కాస్టో కదా. ఒక డ్రెస్ కొనుక్కోవడం మానేయండి ఒక పండక్కి, ఏంటి అనేది ట్రై చేసి చూడండి. చూస్తే కదా మీకు అర్థమవుతుంది మీరు చేయగలరా లేదా అనేది. లేదు, ఒక ఇయర్ రింగ్స్ కొనుక్కోవడం మానేయండి, లేదు ఒక రింగ్ కొనుక్కోవడం మానేయండి. అంతకన్నా తక్కువే ఉన్నాయండి మనది. అంతే, ఒక 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్
అంతేనా? 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఇప్పుడు. యా. సో మనీ లేవు అనుకుంటే లేని దగ్గరే ఉంటామండి. ఆ మనీ సంపాదించడానికి మీరేం చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అలా టైం గడిచిపోతూనే ఉంటది. ఓకే, నా దగ్గర టైం లేదు అనుకుంటారు కొంతమంది, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ఏదైనా బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానీ, బట్ మనీ నీడ్ ఉంది. మీరు ఇక్కడ పెట్టే టైము రీల్స్ మీద స్క్రోల్ చేస్తూ ఉంటారు చూసారా, గంటో 2 గంటలో హార్డ్లీ చూసుకోండి. యాప్స్ కూడా ఉంటాయి. ఎంత టైం యూట్యూబ్ లో స్పెండ్ చేశారు, ఎంత టైం ఇన్స్టాగ్రామ్ లో స్పెండ్ చేశారు అన్నది యాప్స్ కూడా ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి డైలీ 2 hours ఉన్నామా 3 hours ఉన్నామా అని చెప్పి. రైట్, ఆ టైం యూటిలైజ్ చేసుకోండి, సరిపోతుంది. లేదు, స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ నుండి ఇంటికి వచ్చే టైంలో మెట్రోల్లోనో లేదు అంటే బస్సుల్లోనో వస్తుంటారు, ఆ టైం యూజ్ చేసుకోండి చాలు. ఇంటికి వచ్చిన తర్వాత అందరం చదువుతామా బుక్స్ పట్టుకుంటామా అంటే ఎవ్వరం చదవమండి. అందరం 1 day బ్యాటింగ్ అంతే. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ నాకు తెలిసి 1 day బ్యాటింగ్, ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి ఆ టైంలో. రైట్, సో మిగిలిందంతా మనకి టైమే. ఆ టైంని మనం యూజ్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్ గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, నాకంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేను అంత టెక్నికల్ కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవ్వరం అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదండి. ఇన్ఫాక్ట్ నాదొక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్నాను, అంతే కదా. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఉంది స్ట్రక్చరల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్, అంటే నేను బిల్డింగ్లు డిజైన్ చేస్తూ ఉంటాను. రైట్, నేను చేసింది అన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అండి. ఓకే, నెల్లూరు దగ్గర కృష్ణాపట్నం థర్మల్ పవర్ ప్లాంట్, అండ్ విజయవాడ దగ్గర థర్మల్ పవర్ ప్లాంట్. ఓకే, అండ్ యుఎస్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చేసాము. ఇవన్నీ డిజైన్స్ మేము చేసింది. ఓకే, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక డిజిటల్ మార్కెటర్ అయ్యింది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక డిజిటల్ మార్కెటర్ అయ్యారు మా ఇంట్లోనే ఇప్పుడు ఇద్దరం. అండ్ మీరు అవలేరా, మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండి. ఒక హౌస్ వైఫ్ అయినా సరే మీకుంది ఏంటి, బేసిక్ గా చదువుకున్న నాలెడ్జ్ ఉంది, అది చాలండి. 10th ఇంటర్ చదివిన వాళ్ళు కూడా మా దాంట్లో ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారు. ఓకే, యా. సో టెక్నికల్ గా ఏం నాలెడ్జ్ లేకపోయినా నో ప్రాబ్లం. అండ్ యా, ఫ్యామిలీ అంత సపోర్ట్ చేయట్లేదండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఫ్యామిలీకి మీరు ఎప్పుడైతే రిజల్ట్స్ చూపిస్తారో డెఫినెట్ గా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మా అజయ్ గారు అయినా సరే, ఓకే, మా అజయ్ అయినా అంతేనండి. ఇనీషియల్ గా ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు. అజయ్ కి తెలియకుండా నేను సైలెంట్ గా నా క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి 45,000 కోర్స్ ఫీ పే చేశాను నేను, మెటా యాడ్స్ నేర్చుకోవడానికి. సింగిల్ మెటా యాడ్స్ కోర్స్ తనకి తెలియకుండా నేను పే చేశాను 2019 లో. ఎందుకంటే నేను అదే యాడ్స్ మీద తిప్పలు పడుతున్నా, వాళ్ళు ఇంకొంచెం ఇన్డెప్త్ యాడ్స్ మేనేజర్ తెలియకుండానే నేను చేశానండి. ఓకే, బట్ ఇంకొంచెం నాలెడ్జ్ వస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న ఉద్దేశం అనమాట నాకు. ఆ ఒక్క కోర్సే, ఒక్క కాల్లో ఉన్నాను, కాల్లోనే వాళ్ళు చెప్తూ ఉన్నారు, జస్ట్ స్వైప్ చేశాను. అసలు ఒక్క లైవ్ సెషన్ కూడా అటెండ్ అవ్వలేదు, ఓన్లీ రికార్డింగ్స్ కి నేను పే చేసిన అమౌంట్ నేను చెప్తుంది. అదే చూసి నేర్చుకున్నా నేను, అదే చూసి నేర్చుకున్నాను, ఇంప్లిమెంట్ చేశాను, లక్షల్లో ఎర్న్ చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, మనం చేసి చూపించినప్పుడు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మా ఆయన అన్నిట్లోనూ సపోర్ట్ చేస్తారు, ఓకే తను చేయగలదు ఏదైనా అని చెప్పి. ఓకే, మనం అది ప్రూవ్ చేయాలి కదా. ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఏ ఫ్యామిలీ మెంబర్ అయినా సపోర్ట్ చేస్తారండి. అందరినీ నేను అడగకుండా చేయండి అని చెప్పటం లేదు. నా సిచ్యువేషన్ లో అయితే నేను చేశాను. మీరు అడిగినా చేయొచ్చు, లేదు మీకు పాసిబిలిటీ ఉందంటే ఎవరి దగ్గరైనా తీసుకుని అయినా మీరు ఎన్రోల్ అయ్యి మీరేంటి అనేది ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి చూపించండి. డెఫినెట్ గా దే ఆర్ హ్యాపీ. అండ్ మొన్న మాకు జరిగిన సక్సెస్ మీట్ లో అందరూ ఫ్యామిలీతో వచ్చారండి. చక్కగా వాళ్ళ హస్బెండ్స్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో అందరికి, వాళ్ళ వైఫ్ కి. రైట్, సో మనం ప్రూవ్ చేసినప్పుడు దానికి తగ్గ రిజల్ట్ కూడా అంతే ఉంటది, దానికి తగ్గ అప్రిషియేషన్ కూడా అంతే ఉంటది. ఓకే, జెన్యూనా కాదా, ఆల్రెడీ మీకు లీగాలిటీస్ చూపించానండి. సో స్కార్వీ ఈజ్ కంప్లీట్లీ జెన్యూన్ అండ్ లీగల్ ప్లాట్ఫామ్. ఓకే, యా. నేను నిజంగానే ఎర్న్ చేయగలనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. డెఫినెట్ గా అండి, మీరు నిజంగానే ఎర్న్ చేయగలరా అంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ రిజల్ట్. ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్లాస్ రూమ్ లో 100 మంది ఉన్నారు అంటే ఆ లెక్చరర్ 100 మందికి ఒకటే బోర్డు యూజ్ చేస్తారు, ఒకటే కంటెంట్ చెప్తారు. బట్ దాంట్లో ఫస్ట్ ర్యాంకర్ మాత్రం ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు, టాప్ 10 లో కొంతమందే ఉంటారు, ఫెయిల్ అయ్యే బ్యాచ్ ఇంకొంతమంది ఉంటారు, మధ్యలో రకంగా వచ్చే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మీరే లిస్ట్ లో ఉంటారు అనేది నేను చెప్పలేను. యాజ్ ఎ ట్రైనర్ గా నేను అందరికీ ఒకే రకంగా చెప్తాను. సో రిజల్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఉంటుంది.
ఓకే. సో నేను చెప్పిన ఏ స్కిల్ మీరు నేర్చుకున్నా సరే ఒక కెరీర్ అనేది మీ ఇంట్లో నుండే మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. ఓకే. యాహ్! సో ప్రైజెస్‌లో కూడా వెళ్ళిపోదామనమాట. సో ప్రైజెస్ ఏంటి అన్నట్లయితే మన ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి బ్రాంజ్ ప్యాకేజ్ అనమాట. సో బ్రాంజ్ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 999 అండి. దీంట్లో మీకు మీషో రీసెల్లింగ్, క్యాప్‌కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. విత్ రిఫరల్ లింక్ మీకు ఈ ప్రైస్‌కైతే వస్తుంది. అండ్ సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి 2,999 ఉంటుంది. దీంట్లో బ్రాంజ్‌లో వచ్చే కోర్సెస్ ఫ్రీగా వస్తాయి. దాంతో పాటు మైండ్ సెట్ మాస్టరీ, ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్, ఇన్‌షార్ట్ వీడియో ఎడిటింగ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ చాట్‌జీపీటీ అండ్ ఏఐ రెజ్యూమ్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది 2,999లో. అండ్ గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి బ్రాంజ్ అండ్ సిల్వర్ ఫ్రీగా వస్తాయి. దాంతో పాటు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఫ్రీలాన్సింగ్ గైడ్, డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్, కాన్వా మాస్టరీ, దీంతో పాటు పింట్రెస్ట్ మార్కెటింగ్ కూడా యాడ్ అయింది. అండ్ డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి మీకు బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఉంటాయి. దాంతో పాటు ఫేస్‌లెస్ యూట్యూబ్ వస్తుంది, రియల్ ఎస్టేట్ గైడ్ వస్తుంది, సేల్స్ మాస్టరీ, అఫిలియేట్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్ విత్ జనరేటివ్ ఏఐ ఇవన్నీ కూడా మీకు డైమండ్‌లో కవర్ అవుతాయి అన్నమాట. అండ్ ప్లాటినం వచ్చేసి 14,999 ఉంటుందండి. దీంట్లో మీకు ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, జనరేటివ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఉంటుంది, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఎస్ఈఓ ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు 14,999 విత్ ద రిఫరల్ కోడ్. ఓకే. సో అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ కూడా చెప్పాం కదా. ఈకామ్ అఫిలియేట్ మార్కెటింగ్ మనం డిస్కస్ చేసుకున్నాము. దాంతో పాటు మన స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఉంటుందని చెప్పాం. ఒకవేళ మీరు స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే మీరున్నది బ్రాంచ్ ప్యాకేజ్ లో అనుకోండి. మీరు మీ రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని ఏ కోర్సుని సేల్ చేసినా మీకు వచ్చే కమిషన్ వచ్చేసి 600 ఉంటుంది. మీరున్నది సిల్వర్ ప్యాకేజ్ లో అనుకోండి. మీరు మీ రిఫరల్ లింక్ ని యూజ్ చేసుకొని బ్రాంచ్ సేల్ చేస్తే 600 వస్తుంది. అది ఇంకా ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరున్నది బ్రాంచ్ ప్యాకేజ్ లో అనుకోండి. ఏది సేల్ చేసినా మీకు 600 రూపీస్ కమిషన్ వస్తుంది మీ రిఫరల్ కోడ్ తో. అండ్ మీరు సిల్వర్ ప్యాకేజ్ లో ఉన్నారనుకోండి, మీరు బ్రాంచ్ సేల్ చేస్తే 600, సిల్వర్ అయితే 1600, గోల్డ్ 1600, ఇవన్నీ ఏదైనా సరే 1600 వస్తుంది. అండ్ గోల్డ్ ప్యాకేజ్ లో ఉన్నారనుకోండి, బ్రాంజ్ 600, సిల్వర్ 1600, గోల్డ్ 4000 అండ్ గోల్డ్ అండ్ అబౌవ్ కూడా మీకు 4000 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి మీరున్న ప్యాకేజ్ డైమండ్ అయితే 600, 1600, 4000, 7000 అండ్ ప్లాటినం కూడా 7000 బికాస్ మీరున్నది డైమండ్ ప్యాకేజ్ కాబట్టి. అండ్ ప్లాటినం ప్యాకేజ్ లో కనుక మీరు ఉన్నారనుకోండి, బ్రాంజ్ వచ్చేసి 600, సిల్వర్ 1600, గోల్డ్ వచ్చేసి 4000, డైమండ్ 7000 అండ్ ప్లాటినం వచ్చేసి 10,000. ఓకే. సో ప్లాటినం లో ఉంటే మీకు అన్ని యాజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ అవుతాయి. ఓకే. అండ్ సో డోంట్ వెయిట్, స్టార్ట్ యువర్ ఆన్లైన్ జర్నీ టుడే. ఓకే. కంప్లీట్ కోర్సెస్ కి లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. కంప్లీట్ రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి. వీక్లీ 2 లైవ్ సెషన్స్ ఉంటాయి కంపెనీ తరపు నుంచి. ఓకే. అండ్ ఎస్, లైవ్ సెషన్స్, జూమ్ మీటింగ్స్ లో మీ డౌట్స్ ఏదైనా ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ మెంటర్స్ నుంచి ఉంటుంది. అండ్ వీక్లీ జరిగే లైవ్ సెషన్స్ లో కూడా ఉంటుంది. అండ్ మీకు ఏదైనా వెబ్సైట్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా కావాలి అని తెలుసుకోవాలి అన్న సపోర్ట్ నెంబర్ కైనా మీరు వాట్సాప్ చేయొచ్చు. అండ్ కమ్యూనిటీ యాక్సెస్ ఉంటుందండి. టెలిగ్రాము, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి కమ్యూనిటీస్ అన్ని లింక్స్ అనేది ఇమీడియట్ గా మీరు ఎన్రోల్ అవ్వగానే ప్రొవైడ్ చేస్తారు. వాటిల్లో మీరు జాయిన్ అయితే అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ బోనస్లు కూడా ఉంటాయండి. అంటే మీకు ఇప్పుడు ఈ ఫేస్‌లెస్ ఇన్స్టాగ్రామ్ చెప్పాను. దానికి మీరు రీల్స్, ఆ వీడియోస్ తెచ్చుకోకుండానే మేము కొంత కంటెంట్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తాం అనమాట. అవి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ కొన్ని రిసోర్సెస్ అనేది మేము మా కోర్సెస్ కింద మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విచ్ కాస్ట్ యూ 50,000 రూపీస్. అండ్ జాబ్ కనెక్ట్ అనమాట. సో మీరు కనుక స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఎక్స్పర్టైజ్ అయ్యారు అండ్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకున్నట్లయితే మన వెబ్సైట్ లో ఉండే జాబ్ కనెక్ట్ పోర్టల్లో మీరు నేర్చుకున్న స్కిల్స్, మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడనే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే కనుక ఎవ్రీడే మీకు ఉన్న జాబ్స్ అప్డేట్స్ అన్ని మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీకు ఏది సూటబుల్ అవుతుంది అనుకున్నట్లయితే కనుక మీరు అది అప్లై చేసుకోవచ్చు. ఓకే. అలానే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఇంట్లో కూర్చొని చేసుకునేవి కూడా పడుతూనే ఉంటాయి. మీరు కనుక కాన్ఫిడెంట్ గా ఉంటే డెఫినెట్ గా ఎస్ ఐ కెన్ డూ దిస్ అనుకున్నప్పుడు మీరు వాటిని అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. యా.
అండ్ లీడ్స్ సపోర్ట్ ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఇందాక మీరు చూసారు కదా సోషల్ మీడియా మార్కెటింగ్ లో అక్కడ మేము రన్ చేసిన యాడ్స్ అన్ని మా అఫిలియేట్ మార్కెటర్స్ కండి. ఇవన్నీ పెయిడ్ లీడ్స్ సపోర్ట్, అంటే కంపెనీ తరపు నుంచి యాడ్స్ రన్ చేస్తాము. ఎవరైతే సోషల్ మీడియా నేను అసలు వాడను, లేదు నేను అసలు ఏ కంటెంట్ పెట్టను అనుకుంటారో లీడ్స్ సపోర్ట్ అనేది తీసుకుని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకే, సో వీళ్ళందరూ మన అచీవర్స్ అన్నమాట. యా, మీరు ఇక్కడ చూడొచ్చు. 1 second. Yeah. Okay. సో డోంట్ వెయిట్. ఓకే, అండ్ ఇక్కడ ఇప్పుడు సెషన్ లో అటెండ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, ఎవరైతే యాక్షన్ తీసుకొని ఆఫర్ అనేది అప్లికబుల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. యా, సూపర్ సూపర్. ఓకే ఓకే ఓకే, యా, థ్యాంక్ యూ. ఎస్, ఎక్కడి నుంచైనా మీరు చేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ ఇండియా, మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్కిల్స్ అనేది నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, యా, సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నా, రిఫరల్ లింక్ కావాలి అన్నా, ఈ సెషన్ లింక్ ఎవరైతే మీకు ఇచ్చారో మా వాళ్ళు ఆల్రెడీ మీకు ఈ సెషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కదా, వాళ్ళకి మీరు వాట్సాప్ లో నేను సెషన్ అటెండ్ అయ్యాను, ఆఫర్ ఏంటి అని చెప్పి అడగండి. అండ్ మీ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే డెఫినెట్ గా వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకే, సో మీ డౌట్స్ ఏదైనా ఉన్నా క్లియర్ చేసుకుని మాత్రమే లోపలికి రండి. ఓకే, యా, థ్యాంక్ యూ.